మేడ్చల్ జిల్లా మున్సిపల్ కార్పొరేషన్లోని అంబేద్కర్ సంఘం అధ్యక్షులు చినగల కుమార్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బోడుప్పల్లోని అంబేద్కర్ విగ్రహానికి పలువురు నాయకులు, సంఘ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవిగౌడ్, బోడుప్పల్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మందా సంజీవరెడ్డి, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, అంబేద్కర్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఏదైతే ఉందో ఈ భారతదేశానికి వారు చిన్నతనాన్ని చదువుకున్న కాలం నుంచే ఎన్నో అవమానాలకు గురై ఈ కుల వ్యవస్థ వారిని వెంటబడి వేధించి పీడన చేస్తూ ఉంటే ఆనాడే ఒక ఛాలెంజ్ తీసుకుంటాడు అంబేద్కర్. ఏమని తీసుకుంటాడు? ఈ కుల మూర్ఖులు ఎవరైతే ఉన్నారో వారికి నేను ఒక పెద్ద గుణపాఠం చెప్తాను, పెద్ద చదువులు చదువుకొని ఒకనాటికి వారికి గుణపాఠం చెప్తాను ఆనాడే శబ్దం చేసి పెద్ద చదువులు చదువుకొని ఇవాళ భారతదేశంలో మేధావి కాకుండా ప్రపంచంలో మేధావిగా ఎదిగాడు. అంతేకాకుండా ఈ భారతదేశంలో ఒక రాజ్యాంగం రాయాలంటే ఎవరు లేకుండా అంబేద్కర్ గారికి చూసి అంబేద్కర్ గారిని వచ్చి మోరెలితే వారు రాజ్యాంగాన్ని రాశారు. ఆ రాజ్యాంగం ద్వారా మాకు కానీ, మా తాతలకు కానీ, మా తండ్రులకు కానీ, మాకు కానీ, మా పిల్లలకు కానీ ఏవైతే హక్కులు ఉన్నాయో వారి ద్వారా మేము అనుభవిస్తూ ఉన్నాము. అయితే వీటిని మేము అనుభవిస్తున్నాం కాబట్టి వారికి కృతజ్ఞతలుగా మేమంతా కూడా తప్పకుండా వారి అడుగుజాడలో నడిచి వారు కలలుగన్న రాజ్యాన్ని తేవడానికి ముందుండి ప్రజలను మమేకం చేస్తూ ముందుండి మేమంతా కూడా వారి ఆశయాలను కొనసాగిస్తామని చెప్తూ తరపు నుంచి జై భీమ్ చెప్తూ జై భీమ్ జై భారత్. అంబేద్కర్ గారి జయంతి పురస్కరించుకొని మా అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నివాళులు అర్పించున్నాము. మరి ఈరోజు మా అంబేద్కర్ సంఘం సభ్యులు, పెద్దలు అందరూ, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు అందరూ చేసి మా అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు భవన నిర్మాణ కార్యక్రమం కూడా మరి పూర్తి కాబోతుంది. అంబేద్కర్ ఇచ్చిన ఆశయాలు ప్రతి ఒక్కరు ప్రజలు, బడుగు బలహీన వర్గాలు అందరూ ఆశాజ్యోతిగా ఆయన అడుగుజాడలో నడవాలని నేను అందరినీ మనస్ఫూర్తిగా అడుక్కుంటున్నామని మమ్మల్ని అవహేళన చేశాడు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరు అడుక్కుంటున్నారు? మీది కాని పార్టీలు, ఆధిపత్య కుల పార్టీల కండువాలు, అగ్రవర్ణ కుల పార్టీల కండువాలు మీరు మెడలు వేసుకొని మీ సలాభాల కోసం బతుకుతున్నాం. మీరు మేం కాదు. మా పొట్టు తిండికి లేకున్నా, నీళ్లు తాగడానికి లేకున్నా కానీ కారంశుడిలో దళితుల మీద జరిగినటువంటి దాడిని దృష్టిలో పెట్టుకొని అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మేము ఒకటే సిద్ధాంతానికి కట్టుబడి మా బహుజన రాజ్యం కోసం ఎదురు చూస్తున్న సందర్భం. మేము మా గురువుగా భావించే రాములు ఇదే సభలో మమ్మల్ని అంతా అవమానిస్తే మాకు ఆత్మగౌరవం లేదా అని ఆయన మాట్లాడిన దాని మీద మేము ఖండన చేస్తున్నాం.